రైతులను అవమానించినట్టుగా భావించాల్సిన 100% అందులో బ్రదర్ నేను అపోజ్ చేస్తున్నాం ఆ విషయంలో. రుణ వ్యవస్థని రుణమాఫీ చేయడం వల్ల బ్యాంకులు దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చాలా తప్పు మాట. ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైన రోజు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరలా. భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ బ్యాంకింగ్ వ్యవస్థను అచంచలమైన విశ్వాసంతో కలిగి ఉంది వ్యవస్థ మన ఇండియాలో. అలాంటి బ్యాంకులు కానీ మూలధనం కానీ డిపాజిట్స్ కానీ బ్యాంకు మీద సేఫ్ ఉండేవాళ్ళు, ఇంట్లో కాదు బ్యాంకులో పెడితే అలాంటి వ్యవస్థని నాశనం చేసింది బీజేపీ పార్టీ. నోట్లు రద్దు చేసి ఈ రోజు కూడా డబ్బులు ఈ రోజు కూడా పెద్ద పెద్ద కోట్లు 2 లక్షల రూపాయలు కాబట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా 17 లక్షల కోట్ల రూపాయలు ఇది మేము చేస్తే 17 లక్షల రూపాయలు మీ అకౌంట్ ఈ రోజు కూడా కేంద్ర మంత్రి చెప్పారు. ఇంతకుముందు చదివే పేపర్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రిగా ఉన్న అదవాలి అనుకుంటా ఆయన చేత 17 లక్షల రూపాయలు ఇప్పుడు రావు, నిదానంగా వస్తే కానీ వచ్చాయంటే ఇబ్బందిగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ఉంది, ఆ డబ్బులు మాకు ఇవ్వట్లేదు అడుగుతారు. రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అండి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఇండిపెండెంట్ వ్యవస్థలో కూడా మీరు జోక్యం చేసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేయాల్సిన పని కూడా ప్రధానమంత్రి మోడీ చేశారు. గవర్నర్ తెలియకుండా మీరే ప్రకటిస్తారు. ఇప్పుడు ఒక్కటి అక్కడ 17 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసినప్పుడు ఎగస్ట్రా 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు వచ్చినాయా? కనీసం 10,000 కోట్లు కూడా నల్లధనం రాలా. ఎందుకు రద్దు చేశారు? ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఈ రోజు బ్యాంక్ అనేది నమ్మట్లా, బ్యాంకు పోవాలంటే భయం అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్కి ఏమైనా డిపాజిట్లు, ఇప్పుడు మనం కొత్త సిస్టమ్ ఏం పెట్టారు, డిపాజిట్లు మనీ ఉన్నా కూడా మనకు తెలియకుండా బ్యాంకు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పారు. అది కూడా ఎంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. మేము అనేది ఇంతటి వ్యవస్థల్ని మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధతతో పరిపాలిస్తుంది కాబట్టి వ్యవస్థలో మార్పులు ఎక్కడ జోక్యం చేసుకోకుండా వ్యవస్థలు మేము చిన్నాభిన్నం చేయలేదు, వ్యవస్థలు నిర్మించుకుంటూ వచ్చాం. ఈ రోజు సిబిఐ కానీ ఈడీ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ పటిష్టంగా యంత్రాంగం ఉన్న ఎలక్షన్ అన్నింటిలో కూడా మీరు ప్రత్యక్ష ఏలు పెడతారు. ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు విషయాల్లో మీరు ప్రత్యక్షంగా ఏలు పెడతారు. మేమేమంటున్నామంటే వ్యవస్థల్లా ఉంచుదాము, వ్యవస్థల్లో ప్రభావం ఉండాల్సి కానీ ప్రత్యక్ష జోక్యం ఉండకూడదని మా ఉద్దేశం. మేము చేయలేదు అంట్లా, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేయలేదా అని ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రత్యక్ష జోక్యం లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను నిర్మించిన పార్టీ, గత 60 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఈ రోజు కూడా మీకు 5 సంవత్సరాల అధికారము ఫుల్. తమ్ముడు చెప్పాడు 1984 తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా ఏ పార్టీ జాతీయ పార్టీకి అంత భారీ స్థాయిలో నమ్మకం మెజార్టీ ఇవ్వాల. మమ్మల్ని 10 సంవత్సరాలు మా పరిపాలన చూశారు, గత 50 సంవత్సరాలు చూశారు. మేము ఇబ్బంది పెట్టాము, రైతులకి మిగతా వర్గాలు ఇబ్బంది పడ్డారు కాబట్టి బ్రదర్ చెప్పారు మీకు అంత మెజార్టీ ఇచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతదేశ చరిత్రలో ఒక మంచి సముచితమైన స్థానాన్ని బీజేపీ పార్టీ కల్పించింది. ఎవరి మీద? మోడీ మీద నమ్మకంతో. మోడీ ఏం నిర్ణయం చేసుకుని ఏం చేశాడు? ఏం మాట? ఇప్పుడు ఒక్కటే ఏమనంటే రాహుల్ గాంధీ గారు అంటున్నారు తప్ప మోడీ గారు ఒక్క రోజు వేసుకునే డ్రెస్ రాహుల్ గాంధీ గారు 4 రోజులు వేసుకుంటారు. అన్ని 60,000 70,000 10 లక్షలు 16 లక్షల డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు. మీరు అన్ని దేశాలు ఇప్పుడు ఆయన దేశాలు తిరిగి ఇన్ని దేశాలు ఆయన తిరిగి వచ్చిన ఖర్చు ఎంత అంటే 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం చేస్తారు? పోయి అక్కడ పోయి భగవద్గీత వస్తున్నాడు, భగవద్గీత ఇచ్చి దండం పెట్టి వస్తున్నాడు. అక్కడ పోయి మేము ఒకటే అంటున్నామండి, మోడీ గారిని మేము ఒక వ్యక్తిగతంగా అంటలా, మీరు వ్యవస్థల పట్ల చూసే విధానం అంటున్నాం. రుణమాఫీ చేయడం వల్ల బ్యాంకులు నాశనం అయిపోతున్నాయి, అది చాలా తప్పు పదం. ఎంతమంది రైతులు ఇబ్బందులు లేవనేది కూడా తప్పు పదం. ఈ రోజు రైతులు ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయం చేయాలంటే భయమనే పరిస్థితికి వచ్చేసింది. చిన్న కమ్మతాల వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలకు నష్టం లేదు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళు సేఫ్ అవుతున్నారు. 1 ఎకరం ఉన్న వాళ్ళు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, ఈ పంటల వల్ల అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే ఆ వాతావరణ పరిస్థితులు కావచ్చు, విత్తనాల వల్ల కావచ్చు, రేట్ లేకపోవచ్చు కావచ్చు, ఏదైనా కానీ ఈ 3-4 కారణాల వల్ల వాళ్ళు ఒక్కసారి 10,000-20,000 రూపాయలు మైనస్లోకి వెళ్ళిపోతారు. 2 సంవత్సరాలు 50,000 వెళ్ళిపోతారు, వాడి వడ్డీ కట్టలేకపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా మేము ఒప్పుడే ఒత్తుకున్నాం, రుణమాఫీ చేయలేదు మీరు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తాని 1 టైంలో చేయలేదు, 3 సార్లుగా ఇవ్వటం వల్ల వడ్డీకి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. రైతులకు ఆ రుణమాఫీ సక్రమంగా అందలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినట్లుగానే కాంగ్రెస్ మీద ప్రజలంతా నమ్మకంతోనే ఆ విజయాన్ని కాంగ్రెస్ కి అందించారు. మిగిలిన రాష్ట్రాల్లో తెలంగాణలో ఎందుకు హవా చూపలేకపోయింది? ఒకటండి, ఇక్కడ తెలంగాణ పరిస్థితులు వేరండి. తెలంగాణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గ్రహించలేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము, ఉద్యమ పార్టీగా కేసీఆర్ గారు ఉంటాము, ఉద్యమ నాయకుడిగా ఆయన నమ్మటము, ఆయన మాటలకు ప్రజలు ప్రభావితం కావటము. రెండోది ఏమైందంటే ఆయన ఎన్నికలకు వెళ్ళినప్పుడు చెప్పిన విధానం వేరు, ఎన్నికల తర్వాత వేరు, చంద్రబాబు గారు వచ్చినాక వేరు. చంద్రబాబు ఆయన డిఫరెంట్గా స్టాండ్స్ మార్చుకుంటూ వెళ్ళాడు. ఆయన అభివృద్ధి మీద నేను ఎన్నికలకు వెళ్ళి నా అభివృద్ధి నాకు ఓట్లు వేస్తేని ఏ రోజు ముఖ్యమంత్రి అభివృద్ధి పథకాలు చెప్పలా. ఎక్కడికి పోయి చంద్రబాబు గారిని తిడతాం, రాహుల్ గాంధీ తిడతాం, వాళ్ళని అట్ట గడిచిపోయింది.
ఆయన ఎక్కడ పోయినా కూడా ఆయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేయాల. ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి హోదా నీకు మండలమా ఇచ్చేస్తా, నీకు జిల్లానే ఏందండి. 10 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని పార్లమెంట్కి ఒక జిల్లా సరిపోయేదాన్ని వాళ్ళు 30 జిల్లాలు చేశారు, 31 జిల్లా చేశారు. మళ్ళీ ఇప్పుడు పేపర్లు 2 జిల్లాలు, 33 జిల్లాలు. ఇప్పుడు తమ్ముడు నేను అదే అనుకున్నాం, ఏ మంత్రి అయినా సరే ఇప్పుడు కానీ దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యే కంటిన్యూ వచ్చి 31 జిల్లా పేరు చెప్పండి, చెప్తారా? ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే వాళ్ళకు కూడా తెలియదు ఏ జిల్లాలు అనేది. భువనగిరి జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లా, ఇటు జనగాం జిల్లా, ఇటు 30 కిలోమీటర్, ఇటు 30 కిలోమీటర్, 30 కిలోమీటర్. జిల్లాలు చేయటం మంచిదే, కానీ ఆ జిల్లాలు ఉపయోగకరంగా ఉండాలని మా ఉద్దేశం. మీరు పరిపాలనలో మార్పులు తేవాలి, వ్యవస్థలో మార్పులు తేవాలి, ఆ మార్పులు ప్రజలకు ఉపయోగపరంగా ఉండాలి. ఇన్ని జిల్లాలు పెట్టడం వల్ల, మీ చిన్న చిన్న జిల్లాలు చేయటం వల్ల, మీకు మండలాలు పెంచడం వల్ల ఏం జరుగుతుంది? మీకు వికేంద్రీకరణ జరిగితే మంచిదే ఉన్నాయి, కానీ అది అతి జరిగిపోతుంది. ఇంత చిన్న రాష్ట్రంలో మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం సులభం అవుతుందనే ఆలోచనలో జిల్లా ఎక్కడ అవుతుందండి? మీకు 30 జిల్లాల కలెక్టర్లు లేరండి ఈ రోజు కూడా. మనకి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది? మీరు ఒక పక్క నుంచి ఉద్యోగాలు ఇవ్వరు. ఈ రోజు ఏం చెప్పింది హైకోర్టు? క్లారిటీగా చెప్పింది, మీకు పంచాయతీ ఉద్యోగాలను ఆపేయమని చెప్పి. ఎందుకు చెప్పింది? మీరు రిజర్వేషన్ అమలు చేసిన లోపాలు, మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లోపాలు, తప్పులు, ప్రతి నోటిఫికేషన్ తప్పుడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినాక మీరు కావాలని చెక్ చేసుకోమని తెలంగాణ నాయకులు కూడా ఎవరు లేరు కావాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన ఈ 4 సంవత్సరాల్లో నోటిఫికేషన్ మళ్ళీ మార్చిన నోటిఫికేషన్ ఒకటి అడగండి. తప్పుడు తరకగా నోటిఫికేషన్ లేదు, ప్రతి నోటిఫికేషన్ మార్పులే. ఇప్పుడు 50% రిజర్వేషన్. ఇప్పుడు పోయినసారి పంచాయతీ ఉద్యోగ కార్యదర్శులకి 10,000 ఉద్యోగాలు ప్రకటిస్తే 2 లక్షల మంది అప్లై చేశారండి. ఆ రోజు బస్సులకు టికెట్ పైన కూర్చున్నారు, బస్సులకు వెళ్ళి రాశారు. ఉద్యోగం అందరూ ఆశపడరు, కానీ వాళ్ళకి ఇవ్వలేదు, ఆగిపోయింది. ఒక్కరు కంప్లీట్ చేసిన ఎక్కడుందండి అసలు?